ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు విజయవాడలో ఉన్నటువంటి ఐరన్ కబోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు తయారు చేసినటువంటి ఐరన్ కబోర్డ్స్ని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ ఐరన్ కబోర్డ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం నార్మల్గా చూసే వుడ్ కబోర్డ్స్తో పోల్చుకున్నట్టయితే సగం ధరకే వీళ్ళైతే ఐరన్ కబోర్డ్స్ అనేది మనకు తయారు చేసి ఇస్తారు. అలాగే ఈ ఐరన్ కబోర్డ్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. సో మనం నార్మల్గా వుడ్ కబోర్డ్స్ని చూసినట్టయితే తొందరగా అవి అయితే చెదలు పడుతూ ఉంటాయి. కానీ ఐరన్ కబోర్డ్స్ అనేది ఎలాంటి చెదలు అయితే పట్టదు, అలాగే ఎలాంటి రస్ట్ అనేది రాదు. అలాగే వీటి యొక్క లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వీటిని చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ మనకు వుడ్ కబోర్డ్స్ ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి అన్నమాట. అలాగే ఒకవేళ మీరు రూమ్ షిఫ్ట్ అయినట్టయితే ఆ రూమ్లో నుండి మళ్ళీ మీరు ఐరన్ కబోర్డ్స్ అనేది వేరే రూమ్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మనకైతే అతి తక్కువ బడ్జెట్లోనే ఈ ఐరన్ కబోర్డ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇవన్నీ కూడా వచ్చేసి ఐరన్ కబోర్డ్స్ అనమాట. చూడడానికి అయితే మనకు చెక్కతో చేసిన ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. మనకు అతి తక్కువ బడ్జెట్లోనే వీళ్ళైతే తయారు చేసి ఇస్తుంటారు. సో మనకు నార్మల్గా డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అలాగే చూసుకున్నట్టు ఏదైనా హాస్టల్ పర్పస్ కావాలనుకున్నా కానీ హాస్టల్ పర్పస్ కావచ్చు, మీరు ఏ పర్పస్ కావాలనుకుంటే ఆ పర్పస్లో వీళ్ళైతే అతి తక్కువ ప్రైస్కే ఐరన్ కబోర్డ్స్ అయితే వీళ్ళు రెడీ చేసి ఇస్తారు. సో ప్రజెంట్ అయితే వీళ్ళు హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో అయితే ఐరన్ కబోర్డ్స్ అయితే చేశారు. సో ఎక్కడెక్కడ చేశారు, అలాగే వాటికి ఎంత ఖర్చు అయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నా పేరు వచ్చేసరికి ఎండి రెహమత్ అలీ అండి. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐరన్ కబోర్డ్స్, ఐరన్తో ఇంటీరియర్ చేయడం జరిగింది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. నెక్స్ట్ వచ్చేసరికి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసరికి విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్ పక్కన ఎక్కిన్సన్ స్కూల్ రోడ్లో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండింది. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో హౌస్ ఇంటీరియర్ కబోర్డ్స్, అలాగే ఏదైతే మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, ఈ వీడియోలో ఏంటంటే మనకి గర్ల్స్ హాస్టల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్కి సంబంధించిన గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్లో ఇంటీరియర్ వర్క్ ఎంత తక్కువలో చేయడం జరిగింది, ఎంత తక్కువలో మనం రీజనబుల్గా మనం ఎలా చేస్తాం ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా. బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్ అంటే మనకి కమర్షియల్లో మనకి ఐరన్ కబోర్డ్స్ అనేది ఎలా పెట్టించుకోవడం జరిగింది ఏంటనేది మనం ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి మన ఐరన్ కబోర్డ్స్ అండి. ఇది మన గర్ల్స్ హాస్టల్లో చేయడం జరిగింది. హైదరాబాద్ దిల్షద్ నగర్లో ఈ గర్ల్స్ హాస్టల్ చేయడం జరిగింది. ఈ గర్ల్స్ హాస్టల్ వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 ఫ్లోర్స్లో ఐరన్ కబోర్డ్స్ అనేది చేయడం జరిగింది. 5 ఫ్లోర్స్ ఐరన్ కబోర్డ్స్. ఒక ఫ్లోర్కి వచ్చేసరికి 10 రూమ్స్ అనేది ఉంటాయి. 10 రూమ్స్లో 50, అలాగే మొత్తం టోటల్ కలుపుకుంటే 50 రూమ్స్లో ఈ ఐరన్ కబోర్డ్స్ అనేది చేయడం జరిగింది. ఐరన్ కబోర్డ్స్ ఏంటంటే తక్కువ ఖర్చులో మనకి తక్కువ ఖర్చులో లైఫ్ టైం పర్మనెంట్గా ఉండేది. మనకి గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ అంటే రఫ్లీ కబోర్డ్స్ అనేది హ్యాండిల్ చేసుకుంటుంటారు. ఇది మనం ఎంత రఫ్లీ మనం ఇచ్చేసుకున్నా దీనికి మనకి ఏం చేయలేరండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్స్ అంటే కమర్షియల్గా ఏంటంటే ఒక బిల్డింగ్ అనేది కిరాయికి అంటే లీజ్కి తీసుకుంటారు. లీజ్కి తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే భయపడుతుంటారు. మీరు అలాంటి భయపడాల్సిన పని లేదండి. మీరు ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్గా ఐరన్ కబోర్డ్స్ అనేది బిగించామో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోట షిఫ్ట్ అవ్వాలంటే ఈ సేమ్ ఐరన్ కబోర్డ్స్ వేరే చోట కూడా బిగించుకోవచ్చు. దీంట్లో దానికి అవకాశం ఉంది. మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఐరన్ కబోర్డ్స్ ఏదైతే మీరు ₹1 కూడా ఐరన్ కబోర్డ్స్ పెట్టారో ₹1 కూడా లాస్ అవ్వదు. సేమ్ స్ట్రక్చరు మీకు ఇప్పుడు ఒక ఏరియాలో మీ బిజినెస్ నడవలేదు, వేరే చోట ఏరియాలో షిఫ్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఈ ఐరన్ కబోర్డ్స్ మనం షిఫ్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక హాస్టల్ రూమ్ అనమాట. ఇది గర్ల్స్ హాస్టల్కి సంబంధించింది. సో ఈ రూమ్లో వచ్చేసి వీళ్ళు ఈ విధంగా అయితే మనకు గోడకైతే ఐరన్ కబోర్డ్స్ అయితే చేశారు. ఓకేనా, ఇక్కడ మీరు 5 ఫ్లోర్స్ చేశారన్నారు కదా, సో ఎంత ఖర్చు వచ్చింది, ఫ్లోర్కి ఎంత వచ్చింది, టోటల్ ఎంత వచ్చిందో చెప్తారా ఒకసారి? ఈ 5 ఫ్లోర్స్కి మీకు ఎంత ఖర్చు అయిందంటే ఫ్లోర్ వైజ్గా వచ్చేసరికి 1,50,000 ఖర్చు అనేది అయింది. మొత్తం మెటీరియల్తో కానీ ఏదైనా పెయింట్స్ కానీ లాకులు కానీ మొత్తం 1,50,000 అయ్యడం జరిగింది. ఓకే, అది. సో టోటల్ 5 ఫ్లోర్స్ కలిపి ఎంత అయిందన్న? అలా 7,50,000 దాకా ఖర్చు అయింది వీళ్ళకి. ఓకే, అంతేనా? ఇంకేమైనా ఎక్స్ట్రా అడిషనల్ చార్జెస్ ఏమన్నా? అడిషనల్ చార్జెస్ ఏంటంటే ఆ 7,50,000లోనే లాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది సపరేట్ గా మేము కాస్ట్ చేసాం. ఓకే, సపరేట్ గా కాస్ట్ చేసాం. ఏంటంటే లాక్స్ ఏంటంటే 7,50,000లోనే వీళ్ళకి లాక్స్ అనేది రావడం జరిగింది. ఓకే, మనం ఐరన్ క్వాలిటీని బట్టి కూడా రేటు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం. క్వాలిటీని బట్టి మీకు ఏదైతే మా విజయవాడ ఐరన్ కబోర్డ్స్ లోపల మా విజయవాడ సరౌండింగ్స్ అయితే మేము ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు హైదరాబాద్ లో మనం చేసుకున్నాం. సార్ వాళ్ళు ఏంటంటే
ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటే మనం వచ్చి చేయడం జరిగింది. ఎక్కడైనా మీకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మీకు ఏ మూలైనా మనం వచ్చి చేయడం జరిగింది. ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది కస్టమర్ పెట్టుకుంటే మనం ఎక్కడైనా చేయడం జరిగింది. సో అన్న మినిమం ఒక 2 BHK హౌస్ కు ఇలా చేయించుకుంటే మినిమం ఎంత కాస్ట్ అవుతుంది? 2 BHK హౌస్ కంటే సార్ ఇప్పుడు బిల్లలు అంటే సిమెంట్ బిల్లలు ఏదైతే పోస్ ఉన్నాయో దానికి 2 BHK మనం వెళ్ళి మనం తీసుకుంటుంటాం మెజర్మెంట్స్ 300 నుంచి 350 అడుగులు రావడం జరిగింది. 300 నుంచి 350లో అంటే 300 నుంచి 350 అంటే కాస్ట్ వచ్చేసరికి మీకు 1,35,000 అంటే 1,35,000 నుంచి 1,57,000 దాకా. అదే వుడ్ లో చేయించుకుంటే ఎంత వస్తుంది? అదే సేమ్ వుడ్ లో చేయించుకుంటే మీకు దాదాపుగా 2.5 lakhs దాకా అయింది. అంటే మీ క్వాలిటీని అంటే మీరు ఏదైతే సెలెక్షన్ చేసుకున్నారో ఆ క్వాలిటీని ఇంకా పెరగచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే 1,35,000 నుంచి 1,57,000 దాకా. దాంట్లో ఇంటీరియర్ మెటీరియల్ కానీ స్క్రూ కానీ హ్యాండిల్ కానీ మ్యాగ్నెట్లు కానీ ఏదైనా మీకు ఎటువంటి సంబంధం లేదు. మీకు ఏదైతే సంబంధం ఏదైనా ఉంటే విజయవాడ నుంచి మీరు ఏదైనా దూరంలో ఉంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఒకటే సంబంధం. ఇది 1,35,000 మొత్తం చేయడం జరిగింది. ఓకే అన్న, ఇప్పుడు వుడ్ కబోర్డ్ కి వీటికి గల తేడా పెట్టుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? వుడ్ కబోర్డ్ కి దీనికి తేడా ఏంటంటే మనకి ఏంటంటే ఇది ఒకటి ప్రైస్ వచ్చేసరికి రీజనబుల్ రేటు, లుకింగ్ వచ్చేసరికి సేమ్ వుడ్ ఫినిషింగ్ లుక్, సర్వీస్ అనేది లైఫ్ టైం సర్వీస్. ఇది వుడ్ అనేది మనకి గ్యారెంటీ ఇవ్వలేము, ఇది మనకి లైఫ్ టైం సర్వీస్. ఇంకోటి చెదలు కూడా పట్టకుంటుంటది. చెదలు కూడా మెయిన్ ఏంటంటే చెదలు కూడా పట్టుకుంటూ ఉండిద్ది. ఓకే అన్న, చాలా మంది ఏసీ ఉన్న రూమ్లలో ఎక్కువగా ఏసీ ఖర్చు అవుతుంది, అలాగే రస్ట్ వస్తుంది అని అంటారు. సో అలా వస్తుంది ఇదేమన్నా? చాలా మంది అవునండి, ఇది చాలా మంది అడిగారు నన్ను, ఏసీ అంటే ఏసీ లాగిద్ది, ఏసీ ఇచ్చేసిద్ది అంటే. ఇప్పుడు ఏదైతే మన గోడ ఉంది చూసారా, గోడకి ఏదైతే మనం లప్పం లాగుతున్నామో, ఏదైతే వాల్ కేర్ లాగుతున్నామో, వాల్ కేర్ 3 coatings పెట్టి దాని మీద మళ్ళీ పెయింట్ వేయడం జరిగింది. అలాగే సేమ్ ఐరన్ కబోర్డ్ మీద డీకో మొక్కు అనేది లాగుతాం. ఏదైతే కార్లకి మనం లాగే మొక్కు ఉంది చూసారా, ఆ మొక్కు అనేది ఈ ఫినిషింగ్ ఆ మొక్కు వల్లే ఈ ఫినిషింగ్ అనేది రావడం జరిగింది. దానికి 3 coatings అప్లై చేసి ప్లస్ 3 coatings పెయింట్ వేసి అప్పుడు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా మీకు ఐరన్ ఏసీ లాగడం అలాంటివి ఏమి ఉండవు. ఓకే అన్న, ఇంకా మీరు వేరే చేసిన వర్క్ ఏదైనా వేరే రూమ్ ఉందా, చూపిస్తావా? పదండి. ఇదేనండి, ఇది ఒక ఫ్లోర్ లో మీకు 10 rooms అనేది ఉండడం జరిగింది. ఈ 10 rooms ఫ్లోర్ వైజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5 floors మనం చేయడం జరిగింది. ఈచ్ 1 floor కి 10 rooms. ఓకే, ఇది చూసుకున్నట్టయితే మీరు ఇది ఇంకో ఫ్లోర్ అండి. ఇంకో ఫ్లోర్ లో ఫ్లోర్ వైజ్ గా వీళ్ళు కలర్ వేసుకోవడం జరిగింది. ఇది టేక్ వుడ్ ఫినిషింగ్ అండి. ఇదైతే మీరు చూస్తున్నారు, ఏదైతే ఇందాక చూపించానో అదేమో చాక్లెట్ వుడ్, ఇదేమో టేక్ వుడ్. వీళ్ళు ఈచ్ 1 room కి 4 lakhs ఇవ్వడం జరిగింది. ఇది చూస్తున్నారు మీరు, ఇలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనిషికి ఒక లాకర్ బాక్స్, ఒక లాక్ టైపు, ఒక సెల్ఫ్ టైపు, స్టూడెంట్ కి ఒక లాక్ లాగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. మనం కావాలనుకున్నప్పుడు ఇవి తీసుకొని వెళ్ళొచ్చా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇలా తీసుకొని మనం వేరే చోట అయినా పిలిపించుకోవచ్చు. మీరు చూసుకున్నట్టే చాలా మంది సౌండ్స్ అనేది రావడం, ఐరన్ కబోర్డ్స్ అంటే సౌండ్స్ వస్తాయి, ఐరన్ కబోర్డ్స్ వల్ల శబ్దాలు డిస్టర్బ్ అవుతాయంటే చెప్తున్నారు. మీరు చూస్తున్నారు, మన డోర్ వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ఎటువంటి సౌండ్స్ అనేది రావు. చూడండి మీరు, ఎటువంటి సౌండ్స్ అనేది మీకు రాదు డోర్ వేసేటప్పుడు తీసేటప్పుడు. మీరు ఏదైతే షేకింగ్ కూడా ఉండదు. అది అండ్ అలాగే చాలా మంది మీరు కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తలే అంటున్నారు. సో అది దాని గురించి కొంచెం చెప్తారా, ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? అంటే మేము కాల్ లిఫ్ట్ దానికి ఒక రీజన్ ఉందండి. ఏదైతే మీరు కాల్ చేస్తున్నారో అప్పుడు మనం కస్టమర్ దగ్గర ఉండడం, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే బిజినెస్ పని మీద వెళ్తామో అక్కడ మెటీరియల్ కొనడం, కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు కాల్ అనేది లిఫ్ట్ చేయము. మీకు కాల్ లిఫ్ట్ చేయకుండా ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది వచ్చింది. రిప్లై రాకుండా అయితే ఉండదు. ఈ రూమ్ వచ్చేసరికి మీకు ఇక్కడ 2 rooms అంటే 2 beds అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 bedsలో మీకు ఇలా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈచ్ 1 మెంబర్కి ఒక లాకర్ టైప్ ఇచ్చేలాగా ఇది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓకేనా, అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు ఈ ఐరన్ కబోర్డ్స్ వర్క్ చేశారు, అలాగే ఎక్కడెక్కడికి వెళ్ళారు, సో అక్కడ రివ్యూ ఏ విధంగా ఉంది?
మనం చాలా చోట్ల వెళ్ళామండి. ఓకే. ఇది ఎస్పెషల్లీ తెలంగాణ హైదరాబాద్లో అయితే బీభత్సమైన సపోర్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వరంగల్లో అయితే మామూలుగా అందరూ ఒక ఏరియాలో హనుమకొండ ఏరియాలోనే చాలామంది మా ఐరన్ కబోర్డ్స్ చేయించుకోవడం జరిగింది. అది కూడా మేమే చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్, గుంటూరు జిల్లాలో అయితే చిలుకలూరుపేట కానీ, మాటూరు కానీ చాలా చోట్ల, కర్నూలు కూడా వెళ్ళామండి. ఈ వీడియో ద్వారానే కర్నూలు కూడా మనం వెళ్ళడం జరిగింది. నా ఆంధ్రప్రదేశ్ నలుమూలంగా పాలకొల్లు కానీ, రాజమండ్రి కానీ, తుని కానీ అన్ని ఊర్లలో మ్యాక్సిమం మొత్తం ఆంధ్ర టు తెలంగాణ 60-70% కవర్ చేయడం జరిగింది. ఈరోజు మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 86లో ఒక 2 BHK ఫ్లాట్ చేయడం జరిగింది. ఈ 2 BHK ఫ్లాట్ వచ్చేసరికి మొత్తం బాక్స్ ఐటమ్ చేయడం జరిగింది. ఈ బాక్స్ ఐటంలో కలర్ ఏదైతే పార్టీ సెలెక్షన్ చేసుకున్నారో అది టేక్వుడ్ కలర్ సెలెక్షన్ చేసుకున్నారండి. ఒకసారి మనం ఎలా చేసాం, ఈ 2 BHK ఫ్లాట్ ఎలా మోడల్ చేసాం, ఈ జూబ్లీ హిల్స్లో ఐరన్ కబోర్డ్స్ ఎలా చేయాలి, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, అసలు ఇంత రిచ్ ఏరియాలో ఐరన్ కబోర్డ్స్ చీప్గా ఎందుకు చేసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఎలా చేయించారో ఒకసారి చూద్దాం రండి. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్లో ఇలా బాక్స్ ఐటమ్ అనేది చేయించుకున్నారు. ఈ బాక్స్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ టేక్ చెక్కతో ఏదైతే ఈ డిజైన్ వచ్చేలాగా చెక్కలాగా చేయించుకున్నారండి. మొత్తం మీకు బాక్స్ ఐటమే టీవీ యూనిట్. టీవీ యూనిట్ ఇది వచ్చేసరికి మనకి క్రాకర్ యూనిట్ కూడా ఇది ఎక్సలెంట్గా చేయించుకున్నారు. క్రాకర్ యూనిట్ కూడా చాలా పెద్దగా చేయించుకున్నారు. ఇదైతే క్రాకర్ యూనిట్ అండి. ఇది క్రాకర్ యూనిట్. ఇది ఫ్లేవర్స్ మాదిరిగా సెలెక్ట్ చేసి ఈ గ్లాస్ అనేది ఏదైనా కానివ్వండి, గ్లాస్ అనేది ఏదైనా కానివ్వండి సెలెక్షన్ చేసి చాలా ఈ సెలెక్షన్ అయింది. ఇది మొత్తం ఐరన్తో చేసిన కబోర్డు. ఏదైతే చూస్తున్నారో వీడియోలో ఇది మొత్తం ఐరన్తో చేసిన కబోర్డు. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం రండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మొత్తం ఇది కూడా బాక్స్ ఐటమ్ అండి. ఈ బాక్స్ ఐటమ్లో వచ్చేసరికి మీకు ఇలా మోడల్గా సెల్ఫ్లు కానీ ఏదైనా కానీ ఇది వచ్చేసరికి డ్రా వచ్చింది. డ్రా వచ్చి మీకు సీక్రెట్ లాకర్ వచ్చిందండి. దీని లోపల ఏదైనా డాక్యుమెంట్స్ కానీ, జ్యువెలరీ ఐటమ్ కానీ ఏదైనా మళ్ళీ వేసేయచ్చు. దీని లోపల స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది కూడా మనకి సీక్రెట్ లాకర్ ఇవ్వడం జరిగింది. మీరు మా ఐరన్ కబోర్డ్స్లో సౌండ్ ఎక్కువ వచ్చింది అనేది చాలామంది అడగడం జరుగుతుందండి. మీకు ఏదైతే మనం డోర్ వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఎటువంటి సౌండ్ అనేది రాదండి. ఇప్పుడు ఈ సౌండ్ ఏంటంటే మ్యాగ్నెట్ వెళ్ళి పట్టుకుంది. ఏదైతే ఈ సౌండ్ ఉంది చూసారా, కామన్స్ ఉన్నది చెక్కలో కానివ్వండి, మీకు ఏదైనా కానివ్వండి, ఈ సౌండ్ అనేది ఏంటంటే మ్యాగ్నెట్ పట్టుకునే సౌండ్, మ్యాగ్నెట్ వదిలే సౌండ్ తప్ప మీకు డోర్ వచ్చేసరికి షేక్ అవ్వడం కానీ, డోర్ కిరికిరి మన సౌండ్లు రావడం కానీ ఇది ఏం ప్రాబ్లం ఉండదండి. ఇదైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఏదైతే మీరు స్ట్రక్చర్ చూసారో ఇది ఒక్కసారి మనం బిగించుకుంటే చాలు. ఇది లైఫ్ టైం అనేది మనకి ఇలాగే ఉండిద్ది. ఇదైతే రెంటల్ పర్పస్కి ఇస్తారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 86లో సార్ వచ్చేసరికి 90 లక్షలు పెట్టి ఫ్లాట్ కొని ఐరన్ కబోర్డ్స్ చేయించడం జరిగింది. ఎందుకు సార్ ఐరన్ కబోర్డ్స్ అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం చదల బాధ ఉంది. మేము ఆల్రెడీ చేయించాం చదువు బాధ. మేము ఉండే ఫ్లాట్లో కూడా చెక్కై చేయించాం. దాదాపుగా 7 లక్షలు ఖర్చు పెట్టి చెక్కై చేయించుకున్నాం. 5 సంవత్సరాల తర్వాత మొత్తం చదువులు వచ్చేసింది. చూడ్డానికి బయటికి వచ్చేసరికి బాగానే ఉంది, లోపల నుంచి మొత్తం చదువు ఉంది. ఈ చెక్కతో మేము పడలేము, ఐరన్తో చేయించుకున్నాం. ఏదైతే మనం యూట్యూబ్లో వీడియో చూసాం మీరు బాగుందని మొత్తం ఇది సేమ్ ఏదైతే మేము వీడియోలో చెక్కై చూపించామో సేమ్ ఇలాగే వాళ్ళు కూడా చెక్కై ఎంచుకున్నారు, అదే చేయించుకున్నారు. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనం ఒకసారి చూద్దాం. పదండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఏదైతే మనం చూస్తున్నారు మీరు సేమ్ చెక్క మాదిరిగానే ఉంటుంది. మీరు దూరం నుంచి చూస్తే ఏదైతే మీరు వచ్చి చూస్తే అసలు ఇది ఐరన్ అనేది అనిపించదు.
మీకు ఏదైతే సేమ్ ఒకసారి చూస్తున్నారో సేమ్ చెక్క మాదిరిగా చెక్కలాగే ఉంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కస్టమర్ని బట్టి కస్టమర్ ఎంచుకునే థాట్ని బట్టి మన ఐరన్ కబోర్డ్స్ చేయడం జరిగింది. ఈ మోడల్ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ మీరు చూడంగానే చక్కే అనుకుంటారు, కానీ ఇది ఐరన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. ఇది ఏంటంటే మన దగ్గరకు వచ్చి సౌండ్ చేస్తే కానీ ఏదైతే మనం టచ్ చేస్తే కానీ మీకు ఇది ఐరన్ అని తెలియదు. మొత్తం ఫ్లాట్ మొత్తం చేయించుకున్నారండి, మొత్తం బాక్స్ ఐటమే. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 86లో మనం చేయడం జరిగింది. మీకు ఇది ఐరన్ కబోర్డ్స్ కావాలంటే మా ఎంఆర్ ఇంజనీరింగ్ వర్క్స్కి మీరు మా వెబ్సైట్ జస్టియల్లో ఉంది, యూట్యూబ్లో ఛానల్ ఉంది, మాకు ఫేస్బుక్లో ఛానల్ ఉంది. మీకు ఏం కావాలన్నా 9059142215కి మీరు ఫోన్ చేస్తే మేము వచ్చి మేమే మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. మీకు 1 మంత్ నుంచి 1.5 మంత్ టైం తీసుకోవడం జరిగింది. ఆ టైంలో మొత్తం విజయవాడలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. మొత్తం 90% వరకు విజయవాడలోనే అయింది. 90% వరకు విజయవాడలో చేసి ఇక్కడికి వచ్చి మనం ఏదైతే విజయవాడ నుంచి నైట్ అనేది బయలుదేరతాం, నైట్ బయలుదేరితే పొద్దున మనం ఇక్కడ చేరుకుంటాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదైతే 7 to 8, 9 ఈ మధ్యలో వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. మొత్తం 90% వరకు విజయవాడలోనే అయింది. వచ్చి ఏంటంటే మనకు 1 to 1.5 మంత్ టైం అనేది ఇవ్వాలి. ఈ టైంలో మనం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సార్ మీరు విజయవాడ అంటున్నారు, విజయవాడ నుంచి మీరు వస్తారా రారా అంటే, మీకు విజయవాడ నుంచి వస్తారా రారా అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్న వాళ్ళకి, మీరు ఏదైతే ఏ ఏరియాలో హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నా ఆ ఏరియాలో డెఫినెట్గా 90% హైదరాబాద్ అనేది మేము కవర్ చేయడం జరిగింది. ఈ దీంట్లో మీకు కూకట్పల్లి కానివ్వండి, కేబిహెచ్పి కానివ్వండి, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా మేము ఏదో ఒక చోట ఫ్లాట్ చేయడం జరిగింది. మీకు ఏదైనా చూడాలి, మేము ఐరన్ కబోర్డ్స్ అనేది చూడాలంటే మాకు ఒకసారి ఫోన్ చేస్తే మేము ఏదైతే మీ ఏరియా కనుక్కోవడం జరిగింది. ఆ ఏరియాలో ఏదైతే మనం నియర్గా ఏదైతే వర్క్ చేసామో ఆ కస్టమర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ కస్టమర్ నెంబర్ ఇచ్చి మీరు ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే మాకు ఫోన్ చేయండి. మీకు నచ్చితే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని 1 to 1.5 టైం తీసుకొని మీకు బిగించడం జరిగింది. ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో అయితే చాలా అంటే చాలా మీ సపోర్ట్ ఎల్లకాలం మాకు ఉండాలి. మేము వర్కులు కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వర్క్ వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వారు మీకు ఏదైనా ఉపయోగపడితే షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఏదైనా అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా కానీ మీరు షేర్ చేయండి. మనం ఇప్పుడు దాకా చూపించింది ఒక ఫ్లాట్ 2 BHK ఫ్లాట్ జూబ్లీ హిల్స్లో. ఇది ఎంత ఖర్చు అయిందంటే సుమారుగా ఒక 2 లక్షల నుంచి 2,50,000 దాకా మొత్తం బాక్స్ ఐటమ్ చేయడం జరిగింది. 2 లక్షల నుంచి 2,50,000 దాకా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే వీళ్ళు గుంటూరు జిల్లా పర్చూరులో 2 BHK ఫ్లాట్లో కూడా ఇలా ఐరన్ కబోర్డ్స్ వర్క్ అయితే చేశారు. సో అది ఏ విధంగా చేశారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో మనం ఐరన్ కబోర్డ్స్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇది హాల్లో ఈ మోడల్ వీళ్ళు చేసుకున్నారు. అని ఇష్టం వచ్చిన కలర్తో సన్ గ్లాస్ మాదిరిగా ఏదైతే మీరు చూస్తున్నారో కబోర్డ్స్ సన్ గ్లాస్ మాదిరిగా ఫినిషింగ్ వచ్చేలా వీళ్ళు ఇష్టం వచ్చిన కలర్తో ఈ కస్టమర్లు అనేది వేయించుకున్నారు. ఇది చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ఇది చూసుకున్నట్టయితే ఇది వైలెట్ కలర్. ఈ వైలెట్ కలర్ మీద వైట్ బార్డర్ వేసి ఈ కబోర్డ్ స్ట్రక్చర్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ మిర్రర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో డ్రెస్సింగ్ టేబుల్కి మనకి ప్లేస్ లేక కబోర్డ్కి మిర్రర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఈ ఇంటికి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కస్టమర్ అనేది కలర్ అనేది మార్చారు. ఏదైతే ఇది లెమన్ ఎల్లో ప్లస్ రెడ్ కాంబినేషన్తో సన్ గ్లాస్ మాదిరిగా చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఇది కిచెన్ అండి. ఇది సన్ సైడ్ లో కూడా ఏదైతే సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఏదైతే మనం కలర్ వేసుకున్నారో సేమ్ కలర్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో వేయడం జరిగింది. ఇదైతే మోడలర్ కిచెన్. ఈ మోడలర్ కిచెన్ ఇది స్పూన్స్ పెట్టుకోవడానికి, ఇదేమో పప్పు డబ్బాలు పెట్టుకోవడానికి,
ఇదేమో పళ్ళాలు పెట్టుకోవడానికి, ఇదేమో బాటిల్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా నెంబరు 9059142215 ఎంఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ మనం సర్వీస్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు కస్టమర్ పెట్టుకుంటే మనం ఎక్కడైనా వచ్చి సర్వీస్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.